హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే చిటికలో అయిపోయే టమాటా పుదీనా పచ్చడి అయితే రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఒక పండిన టమాటాస్ ఉన్నాయి కదా, ఒక 6 వరకు తీసేసుకొని చక్కగా కట్ చేసేసుకొని ఒక బాండిలో చిటికెడు నూనె వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. సో ఈ టమాటాలన్నింటినీ చక్కగా కోసేసుకొని దానికి తగ్గట్టుగా ఒక 5 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. సో పచ్చిమిరకాయలు వేసేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఒక 3 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, తర్వాత సరిపడంత ఉప్పు అయితే నేను కొంచెం వేసుకుంటున్నాను. మనం రుబ్బుకున్న తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఉప్పు ఎప్పుడైనా ఎక్కువైందనుకోండి అప్పుడు ప్రాబ్లం, తక్కువైతే ప్రాబ్లం కాదు కదా. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసుకున్నాం అనుకోండి, టమాటాల్లోంచి బాగా వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో వాటర్ మరీ ఎగిరిపోకుండా కొంచెం వాటర్ ఉండగానే కొంచెం ఒక 2 గుప్పెళ్ళు పుదీనా ఆకులు అయితే ఫ్రెష్గా ఒలిచి పెట్టేసుకొని కడుక్కుని పెట్టుకున్నాను అనమాట. సో ఆ ఆకులు వేసేసుకొని అందులో జస్ట్ ఒక 2 నిమిషాలు మగ్గబెట్టేసుకోవాలి. అంతేకాని కలర్ మారేంత వరకు మనం ఏం వేయించుకోక్కర్లేదండి. జస్ట్ ఒక్క నిమిషంలోనే మనకి మగ్గిపోద్ది, ఆ వేడి మీద మగ్గిపోద్ది. చక్కగా స్టవ్ దించేసేసుకొని అది పూర్తిగా చల్లారేంత వరకు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎందుకనో కొంచెం కారం తక్కువ ఉంది అన్నట్టు అనిపించింది పచ్చరికాయలు. సో అందుకని చిటికెడు కారం అయితే యాడ్ చేసుకున్నాను. మనకు పచ్చరికాయలు కారం సరిపోయిద్ది అని అనుకుంటే కనుక కారం అయితే యాడ్ చేసుకోక్కర్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏం చేసుకోవాలంటే చక్కగా దీన్ని ఆరబెట్టేసుకున్న తర్వాత మిక్సీ పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. చిటికంటే నిజంగా చిటికలో చేసేసుకోవచ్చు. అన్ని పదార్థాలు రెడీగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే రెగ్యులర్గా చాలామంది వాచ్ చేస్తున్నారండి. కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తే కనుక నాకు హ్యాపీనెస్ ఇస్తుంది కదా, నాకు చాలా మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మన టమాటా పచ్చడి ఆరిపోయింది. సో దీన్ని మిక్సీ వేసేసుకొని ఒక చిటికెడు తాలింపు, కొంచెం తాలింపు వేసుకుంటే అయితే బాగుంటుంది. అంటే కొంతమంది తాలింపు వేసుకోకుండా తింటారు, కానీ నాకైతే ఎందుకో ఈ పచ్చడి మాత్రం తాలింపు వేస్తే నాకు టేస్ట్ అయితే నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపు వేసేసేసుకుని తాలింపు గింజలు, తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుని ఆ బాండీలోనే మనం వేయించుకున్న పచ్చడి ఉంది కదా, మిక్సీ పట్టేసుకున్న పచ్చడి, దాన్ని మనం అందులో కలిపేసేసుకుని ఉప్పు ఒక్కసారి చెక్ చేసేసుకుని సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. అంతే. అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.